ఓం శ్రీ మాత్రే నమః. పంచామృతం ప్రేక్షకులందరికీ హృదయపూర్వక స్వాగతం. ఈరోజు మే నెల రాశి ఫలాలు తెలుసుకునే ముందు మే నెల గోచార ఫలితాలను తెలుసుకుందాం. ఈ మే నెలలో ఆకాశం పూర్తిగా నిశ్శబ్దంగా ఉండేది కాదు. ఆకాశం మాట్లాడే నెల, అది కూడా స్పష్టంగా మాట్లాడుతుంది. ఎందుకంటే కుజుడు తన సొంత రాశి అయిన ఏరీస్ అంటే మేష రాశిలోకి ప్రవేశిస్తున్నారు. అదొక్కటే కాదు, శని తన నక్షత్రం మార్చుకొని స్వంత నక్షత్రం నుంచి బుధుని ఆధిపత్యం ఉన్న నక్షత్రంలోకి వెళ్ళబోతున్నారు. అలాగే రవి ఏరీస్ సైన్లోంచి అంటే మేషంలోనికి ప్రవేశించడం జరుగుతుంది. తర్వాత మేషం నుంచి వృషభంలోకి కూడా మారుతారు. శుక్రుడు కూడా వృషభం నుంచి మిథునంలోకి మారబోతున్నారు. బుధుడు ఈ ఒక్క నెలలోనే 3 రాశులు మారుతున్నారు. అంటే ఈ నెలలో 2 ముఖ్యమైన గ్రహాలు పెద్ద స్థాయిలో ఎనర్జీ షిఫ్ట్ అనేది తీసుకురాబోతున్నాయి. మేషరాశి వారికి చూసినట్లయితే వీరికి ఈ నెలలో ఒక ముఖ్యమైన సందేశం ఏంటంటే, వీళ్ళకి మే నెలలో ఎలా ఉంటుంది అంటే, నిజమైన యోధుడు అంటే ముందుగా స్పందించేవాడు కాదు, ఎప్పుడు బాణం వేయాలో తెలుసుకునేవాడు నిజమైన యోధుడు అనేది. అంటే మే నెల మీకు చాలా శక్తివంతమైన నెల అని చెప్పొచ్చు. ప్రత్యేకంగా మే 10 తర్వాత కుజుడు మీ మీనరాశి నుంచి బయటకు వచ్చి మీ స్వంత రాశి మేషంలోకి ప్రవేశించిన తర్వాత పరిస్థితులు బాగా మారుతాయి. మే 10 తర్వాత రవి చూసినట్లయితే రవి మీ స్వంత రాశిలోనే ఉన్నారు ఆల్రెడీ. దాంతో మీకు ఆత్మవిశ్వాసం పెరగడం కానీ, సంకల్ప బలం పెరగడం, ఏదైనా పని చేయాలి అనే తపన పెరగడం, నాయకత్వ గుణాలు బలపడడం, ఇవన్నీ జరుగుతాయి. ఈ సమయంలో మీకు ఇప్పటి వరకు ఉన్న సందేహాలు వదిలి ముందుకు కదలాలి అని సూచిస్తుంది. సో మే మొదటి భాగం చూసుకున్నట్లయితే కొంత ఒత్తిడి, కానీ మే 10 వరకు కుజుడు మీనరాశిలోనే ఉంటారు. అందువల్ల బయటకు చూస్తే మీరు ధైర్యంగా కనిపించినా లోపల మాత్రం కొంత అసహనం, చిరాకు ఉంటుంది. మే 10 వరకు కుజుడు శని కలిసి ఉండడం వల్ల, అది కూడా వ్యయస్థానంలో కుజశనులు కలిసి ఉండడం వల్ల మీకు అంటే సింహం ముందు తిరిగే పరిస్థితి, సింహం మీ ముందు ఉన్నటువంటి ఫీలింగ్ ఉంటుందన్నమాట. ఈ సమయంలో అంటే నిద్రలో కూడా మీకు అంతరాయాలు వస్తాయి. నిద్ర కూడా సరిగ్గా పట్టకపోవడం, మానసిక ఒత్తిడి ఉండటం, ఇలాంటివి కనిపిస్తాయి. మే 11 తర్వాత నుంచి ప్రధాన మార్పులు. కుజుడు మేషంలోకి ప్రవేశించిన తర్వాత ఇది విజయానికి దారి తెరుచుకునే సమయం అని చెప్పొచ్చు. మళ్ళీ శక్తి వస్తుంది, ఉత్సాహం పెరుగుతుంది, ధైర్యం పెరుగుతుంది. ఇంతకాలం గందరగోళంగా ఉన్న వారికి ఇప్పుడు నాకు ఏం చేయాలో స్పష్టంగా తెలిసింది అనే భావన వస్తుంది. ఈ నెల మీకు కలిగే అవకాశాలు చూస్తే కనుక ఆత్మవిశ్వాసం పెరగడం, కొత్త ప్రారంభాలు చేయడం, ఇంటర్వ్యూస్, వ్యాపార ప్రారంభ ప్రయత్నాలు, ధైర్యంగా తీసుకునే నిర్ణయాలు, శరీర ఆరోగ్యంపై దృష్టి, మీ విలువను నిరూపించుకోగలుగుతారు. ఇవి జరిగే అవకాశాలు ఉన్నాయి. కానీ రవి కుజులు ఇద్దరు బలంగా ఉండటం వల్ల, అంటే రవి కుజుడు 2 శక్తివంతమైన గ్రహాలు కలిసి ఉండటం, తర్వాత 2 బలంగా ఉండడం, అంటే ఇప్పుడైతే పక్క రాశుల్లోనే ఉన్నారు. మీనంలో కుజుడు, మేషంలో రవి ఉన్నప్పటికీ కూడా తర్వాత కలుస్తున్నారు. సో ఇది కలవడం కూడా మీకు శక్తిని కోపంగా మార్చే అవకాశాలు ఉంటాయి. అంటే మీకు వచ్చేటటువంటి మంచి పాజిటివ్ ఎనర్జీ కూడా కోపంగా మారే అవకాశాలు ఉండే అవకాశం ఉంది. కాబట్టి మీరు దీన్ని సరైన దిశలో ఉపయోగించుకునే విధంగా మీరు మార్చుకోవాలి. ధన విషయాలు చూస్తే డబ్బు విషయాల్లో మీకు కుటుంబ ఖర్చులు, ఆదాయం, మాట తీరు, వీటి మీద ఎక్కువ దృష్టి పెరుగుతుంది. మే 14 వరకు శుక్రుడు మీకు చాలా మంచి హెల్ప్ చేస్తున్నారు, మీకు ద్వితీయ స్థానంలో ఉంటున్నారు. తర్వాత మే 14 తర్వాత మీరు చార్ట్లో చూడొచ్చు, ఇక్కడ శుక్రుడు ఇక్కడ మిథునంలోకి మారుతున్నారు, గురువుతో కలుస్తున్నారు మే 14 తర్వాత. దాంతో మీరు ఇప్పుడు వచ్చే డబ్బు, వెళ్ళే డబ్బు, అవసరమయ్యే అవసరాలు, ఖర్చులు, వీటి మీద ఎక్కువగా ఆలోచిస్తారు. అసలు దేనికోసం మనకి ఖర్చు అవుతోంది, వృధా ఖర్చు ఏమవుతుంది, ఇవన్నీ కూడా ఆలోచిస్తారు. ఇది దేనికి మంచి సమయం అంటే సేవల, అంటే మీరు ధరలు నిర్ణయించుకోవడానికి, ఒక దీనికి ఇది అంటే బిజినెస్ చేసేవారు కానీ ఇటువంటి వాళ్ళకి. తర్వాత బడ్జెట్ ప్లాన్ చేసుకోవడం, ఇంట్లో ఉండేవాళ్ళైనా కూడా ఇది బడ్జెట్ ప్లాన్ చేసుకోవడానికి. తర్వాత కుటుంబంలో ఆర్థిక నిర్ణయాలు, అదే బడ్జెట్ ప్లానింగ్, అలాంటివే ఎక్కువగా ఈ యొక్క టైము మీకు చాలా మంచి అవకాశాలు, అంటే మంచి డెసిషన్ తీసుకోగలుగుతారు ఈ సమయంలో వీటి విషయంలో. తర్వాత కుజుడు బలంగా ఉండటం వల్ల మీకు ఆవేశంతో చేసే కొనుగోళ్ళు ఉంటాయన్నమాట. అంటే కుజుడు వ్యయస్థానంలో బలంగా ఉండడం, వ్యయంలో కుజుడు బలంగా ఉండడం వల్ల ఎటువంటి రిజల్ట్ ఇస్తారంటే, ఎక్కువ మీరు ఎమోషన్తో కానీ ఆవేశంతో కానీ కొనుగోలు కొనే అవకాశాలు ఉన్నాయి. అది వృధా ఖర్చుగా కనిపిస్తుంది. తర్వాత ఖర్చు మీకు అంటే ఖర్చు ద్వారా మీకు శక్తిని నిరూపించుకోవాలనేటటువంటి ప్రయత్నాలు కూడా మానుకోవాలి ఈ టైంలో. ఆల్రెడీ ఏలినాటి జరుగుతుంది మేషరాశి వాళ్ళకి. తర్వాత సంబంధాలు మెరుగవుతాయి, కానీ మీ మాట తీరు చాలా ముఖ్యం. మే 14 తర్వాత మాట కొంచెం కఠినంగా మారే అవకాశం ఉంది. మీ టోన్పై జాగ్రత్త అవసరం. ఒంటరిగా ఉండే వాళ్ళకి మీకు అంటే కొత్తగా ఏమన్నా పరిచయాలు కూడా కలగవచ్చు. ఆవేశాన్ని నిజాయితీగా భావించకండి. ఈ 2 వేరు. ఆరోగ్యం చూస్తే కనుక తలనొప్పి, ఎక్కువగా శరీర వేడి, తర్వాత నిద్ర సమస్యలు, అధిక శ్రమ కనిపిస్తున్నాయి. ఇవి ఎక్కువగా ఉంటాయి ఈ నెలలో మీకు. ఉద్యోగం, వ్యాపారం చేసే వాళ్ళకైతే పోటీ పెరుగుతుంది. మీకు ఎదుటి వాళ్ళతో పోటీ అనేది ఎక్కువగా పోటీ ఉంటుంది. ఎక్కువగా ఇది ముందడుగు వేయడానికి చేసే ప్రయత్నాలకి మంచి సమయం అని చెప్పుకోవచ్చు. కానీ అహంకారానికి సంబంధించిన గొడవలు కొన్ని వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి ఈ సమయంలో.
వ్యాపారం చేసే వాళ్ళకైతే ఈ నెల మధ్యాహ్నం తర్వాత అంటే 15 తర్వాత నుంచి పురోగతి కనిపిస్తుంది. మే 15 తర్వాత వ్యాపార ప్రయత్నాలు, ప్రతిపాదనలు, ఇంటర్వ్యూస్, తర్వాత గుర్తింపు కోరుకునే వాళ్ళకి గుర్తింపు పెరగడము అవకాశాలు ఉన్నాయి. మేలో ముఖ్యమైన తేదీలు చూసుకున్నట్లయితే మేషరాశి వాళ్ళకి అంటే మేలో మనకి 2 వరకు 28 నుంచి 2 వరకు మనకి ఈ యొక్క గ్రహాల మార్పుల వల్ల ఉద్యోగంలో గుర్తింపు వచ్చే అవకాశం, కొత్త పనులు మీకు అప్పగిస్తారు. అంటే మీ కొత్త పనులు వచ్చాయి, రెస్పాన్సిబిలిటీస్ వచ్చాయంటే ఆటోమేటిక్గా అది మీకు రికగ్నిషన్ అంటే మీకు మీ వర్క్ని గుర్తించి ఇస్తారు అనేది కనిపిస్తోంది. తర్వాత గృహిణులకైతే రోజుకు మీరు కనీసం 15 నిమిషాలు ప్రశాంతంగా యోగా, మెడిటేషన్ వంటివి చేయడం మంచిది. తర్వాత 2 to 6 మే 2 నుంచి 6 వరకు స్నేహితులు, సహచరులతో కలిసే సమయం, స్నేహవర్గం ద్వారా మంచి అవకాశాలు వస్తాయి. చిన్న చిన్న ప్రయాణాలు కలిసి వస్తాయి. తర్వాత పెద్ద నిర్ణయాలు తీసుకోకండి. మే 7th to 11th తీసుకుంటే మే 7 నుంచి 11 వరకు పెద్ద నిర్ణయాలు తీసుకోవడానికి మంచిది కాదు. ఖర్చులు పెరిగే అవకాశం ఉంటుంది ఈ టైంలో. ప్రయాణాల్లో కూడా ఆలస్యాలు జరిగే అవకాశాలు ఉన్నాయి. ఆరోగ్యం మీద కూడా మీరు శ్రద్ధ పెట్టాలి ఈ టైంలో ఎక్కువగా. సో ఇది మేషరాశి వాళ్ళకి ఇచ్చినటువంటి రిజల్ట్. మేషరాశి వాళ్ళకి చేసుకోవాల్సిన రెమెడీస్ కూడా వ్యయస్థానంలో ఉన్న శని, కుజులకు సంబంధించిన రెమెడీస్ చేసుకోవాలి. శని ఆల్రెడీ ఏల్నాట్స్ అని ఫస్ట్ ఫేజ్ అనేది జరుగుతుంది వ్యయస్థానంలో, అలాగే కుజుడు కూడా అక్కడ ఉండడం, ఈ రెండింటికి రెమెడీస్ అనేవి చేసుకోవాలి మీరు. ఇది మేషరాశి వారికి సంబంధించిన మే నెల ఫలితాలు. ఓం శ్రీ మాత్రే నమః.